ఈరోజు గాంధీ జయంతి. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. కానీ ఈరోజు ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత, ఆ మాటలు చూసిన తర్వాత నిజంగా అత్యంత బాధ కలుగుతూ ఉన్నది. ఏవైతే వినకూడదో, ఏవైతే మాట్లాడకూడదో, ఏవైతే చూడకూడదో వారు స్క్రీన్ ముందుకు వచ్చి ఆ విధంగా మాట్లాడుతున్నారు. అది కూడా మీడియా ముఖంగా మాట్లాడి ఈ రకమైనటువంటి భాషను ఉపయోగిస్తున్నారంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉన్నారు. ఎవరి మీదైతే ఆరోపణలు చేస్తున్నారో అక్కడ కూడా మరి మహిళలే ఉన్నారు. మహిళలని రోడ్డు మీదకి తీసుకొచ్చే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నిజంగా ఎంతో మనసుకి బాధ కలుగుతూ ఉంది. అసలు ఆ వ్యాఖ్యలు వింటే వాటికి సంబంధించిన అంశాలు ప్రజలు తలదించుకునే విధంగా ఉన్నాయి. ఒకసారి వాటిని ప్లే చేయండి, వారు మాట్లాడిన మాటలను. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ, ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, నాగ చైతన్య చాలా తీవ్రమైన వ్యాఖ్యలు, వినకూడనటువంటి మాటలు. ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి అంటే ఇక్కడ ఆమె చూసినది కానీ ఆమె విన్నది కానీ ఈ రెండూ లేవు. నాగార్జున, చైతన్య, సమంత, కేటీఆర్ వీళ్ళ నలుగురు జరుగుతున్నప్పుడు ఆ సంభాషణ లేక ఆ సంభాషణకు మధ్యలో ఏమనుకున్నటువంటి ఎవిడెన్స్ కానీ ఏమీ లేవు. అన్నీ గాలి వార్తలు. ఎవరైతే బయట గాలి మాటలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆ వ్యాఖ్యలని ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి గారు ఆ విధంగా మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ని కూలగొట్టింది ఎవరు? ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. మరి కూలగొట్టింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు గతంలో కూల కొట్టకుండా ఉండేందుకు కన్వెన్షన్ని కేటీఆర్ గారు సమంతను పంపించమని నాగార్జునని ఒత్తిడి చేశారట. నాగార్జున వాళ్ళు దీనికి సమంతని వెళ్ళమని చెప్పారట. అందుకు ఆమె అంగీకరించలేదట. అందుకు ఆమె విడాకులు తీసుకుందట. ఏమన్నా అర్థం ఉందా అండి ఆ వ్యాఖ్యలలో? ఏమైనా కొంచెమైనా ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉండి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే ఆ కుటుంబాలు కానీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ, ఎవరైతే ఇప్పుడు డైవర్స్ తీసుకున్నటువంటి సమంత కానీ, లేక వాళ్ళు ఎంత బాధపడతారో అనేటువంటి కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. రాజకీయంగా మీకు మధ్య వివాదాలుంటే ఆ వివాదాల గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ఒక సినిమా సెలబ్రిటీస్ని
ఈ విధంగా ఇంతటి దుర్మార్గంగా రాజకీయాల్లోకి లాగి అంతటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది నిజంగా సిగ్గుచేటు. నెంబర్ 1. నెంబర్ 2, రకుల్ ప్రీత్ సింగ్ని వీడియోలు ఉన్నాయి లేదా ఆడియోలు ఉన్నాయని బెదిరించి తన లొంగ తీసుకుంటే తాను వెళ్ళిపోయి పారిపోయి తాను పెళ్లి చేసుకుంది. అలాగే మరొక 2 నటీమణులు కూడా ఉండారు అని మాట్లాడారు. ఇక్కడ సమంతాని ఆ విధంగానే మాట్లాడారు, రకుల్ని అలాగే మాట్లాడారు, సినిమాలో ఉన్నటువంటి నాగార్జున్ని లేదా నాగచైతన్య అలాగే మాట్లాడారు. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ గారి మీద ఆరోపణలు చెయ్యాలి. తను కేటీఆర్ని విమర్శించాలి. కేటీఆర్ని విమర్శించడానికి, కేటీఆర్ మీద ఆరోపణలు చేయటానికి మరొక కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెట్టి వాళ్ళ పరువు మర్యాదల్ని అంత అడ్డగోలుగా తీయటం అనేటువంటిది పూర్తిగా ఖండించదగినటువంటి అంశం. సభ్య సమాజం కూడా ఖండించాల్సినటువంటి అంశం. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రి స్థానంలో ఉండి, ఒక రాజకీయపరమైనటువంటి కుటుంబ నేపథ్యం ఉండి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది నిజంగా వారు క్షమాపణ చెప్పాల్సినటువంటి అంశం కూడా.